తెలుగుదేశం వాళ్ళు మీటింగులు పెడతానంటే మీటింగులు కాడ జనం వచ్చే వాళ్ళు లేరు. వాళ్ళు మీటింగులకు అప్లికేషన్ పెట్టారు సార్. ఎక్కడన్నా ఒక్క అప్లికేషన్ పెడితే ఈ అప్లికేషన్ చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం, చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు శాప్ చైర్మన్ రవినాయుడు గారు మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రవినాయుడు గారు. ఇప్పుడు ఏంటి అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి అంటే మీరు నిన్న వచ్చేసి మనకు శాసన మండలిలో ఇచ్చినటువంటి సమాధానంలో ఎక్కడ అవినీతికి సంబంధించిన అంశాలు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కానీ నిన్న అసెంబ్లీలో ఏమో దాదాపు 119,11,00,000 రూపాయల వరకు కూడా ఖర్చు చేశారు. దీంట్లో అవినీతి జరిగింది, ఇది హౌస్ కమిటీకి రాస్తున్నాం, అలాగే విజిలెన్స్ విచారణ కూడా జరపబోతున్నాం, రోజా అవినీతి ఇందులో భారీగా ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. సో మీరు ఛార్జ్ తీసుకున్నారు శాప్ చైర్మన్గా, మీకు ఏమైనా అక్కడ ఫైండింగ్స్ ఏమన్నా మీరు చూసారా? సార్, మీకు మొదటిగా ప్యానల్లో సభ్యులకు మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఒకటే చెప్తున్నాను. మేము ఎక్కడ కూడా మా మంత్రి గారు శాసనసభలో చెప్పింది ఒకటి, 45 రోజుల్లో కమిటీ వేసి నివేదిక ఇచ్చి ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం స్పష్టంగా మా మంత్రి గారు చెప్పారు. దాంట్లో కన్ఫ్యూజన్ ఏముంది సార్? వేరే మొదటి నుంచి మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు కూటమి పార్టీలో అయితే తెలుగుదేశం అయినా జనసేన అయినా భాజపా అయినా 3 పార్టీలు కానీ వామపక్ష పార్టీలు కానీ ఆడుదాం ఆంధ్రలో పెద్ద స్థాయిలో అవినీతి జరిగింది. నాసిరకం కిట్లు ఇచ్చారు. దానివల్ల ఆడుదాం ఆంధ్ర వల్ల అసలు పూర్తి స్థాయిలో ఏ క్రీడాకారుడికి న్యాయం జరగలేదు. ఇది పూర్తిగా బోగస్, ఇది రాజకీయాల కోసం వాడుకున్న స్కాము అని చెప్పి ఆ రోజు చెప్పాం. ఈ రోజుకి దానికి కట్టుబడి ఉన్నాం. నేను శాప్ చైర్మన్ అయిన తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో ఆధారాలతో కూడా ఎంక్వైరీ డిపార్ట్మెంట్ కి పంపించడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ గారు వచ్చి ఆధారాలన్నీ పూర్తి స్థాయిలో గతంలో కొద్దిగా చెరిపియాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ వాటన్నిటిని మళ్ళీ రీకలెక్ట్ చేసి డిపార్ట్మెంట్కి అందించడం జరిగింది. పూర్తి స్థాయిలో చట్టం తన పని తను చేసుకుపోతుంది. గతం ప్రభుత్వాలలాగా వ్యక్తిగత కక్షతోనో అవినీతి జరగకపోయినా జరిగిందని చూపించి లెటర్ ప్యాడ్ తీసుకొని వచ్చి అచ్చెన్నాయుడు గారినో లేకపోతే ఎవరో చెప్పారని చెప్పి కొల్లు రవీంద్ర గారినో అసలు ఏ అవినీతి జరగకపోయినా చంద్రబాబు నాయుడు గారి లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకులను తీసుకుని జైల్లో పెట్టే విధానం మేము తీసుకోవాలా. ఎంక్వైరీ చేసి ప్రజల దృష్టిలో పెట్టి ఏదైతే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉన్నాయో వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళని తన పని తను చేసుకునేలాగా చేస్తున్నాం. ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఒక రోజు లేట్ అవ్వతే ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ కి స్ట్రైట్ ఆన్సర్ చేయండి. ఏంటంటే ఇప్పుడు మీరు శాప్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు లేదు మీ టీం మీన్స్ శాప్కి సంబంధించినటువంటి అధికారులు ఏదైనా సరే అక్రమాలు జరిగాయని చెప్పేసి ఏమైనా ప్రాథమిక సాక్ష్యాలు ఏమైనా మీ దగ్గర సేకరించగలిగారా? స్పష్టంగా చెప్పాం కదా సార్, అవినీతి జరిగింది, ఆధారాలు ఉన్నాయి. రోజా జైలుకి వెళ్ళడం తథ్యం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీంట్లో మరో థాట్ అవసరం లేదు. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే పేద క్రీడాకారుడు డబ్బు దోచుకున్నారో, 1, 2 కాదు కోట్ల రూపాయలు దండుకున్నారో ఆ రాజకీయ నాయకులు, అది చైర్మన్ అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అప్పటి ముఖ్యమంత్రి అయినా ఎవరిని వదిలిపెట్టమని ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తాం, రేపు చెప్తాం. దాంట్లో ఏముంది? ఇటు పవన్ కళ్యాణ్ గారైనా ఇటు చంద్రబాబు నాయుడు గారైనా ఒకటే ఆలోచనతో ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే ఒక రోజు లేట్ అవ్వచ్చు, ఒక రోజు లేట్. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ చూసినా అవినీతే, ఏది తీసినా అవినీతే. అవినీతి కూపంలో 5 ఏళ్ళు నడిపేశారు, సరిపోవడం లేదు. ఇక్కడ స్టాఫ్ ఎంక్వైరీలు జరగాల్సి వస్తా ఉంది. లిక్కర్ స్కాము, అన్ని స్కాములు, మైనింగ్ స్కామ్, ఒక స్కామ్ కాదు, ఎన్ని స్కాములు ఉన్నాలో అన్ని స్కాములు చేశారు. దీంట్లో మళ్ళీ ఏముంది? పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు ఇంతకుముందు మనకు చిన్నపరెడ్డి గారు వైసీపీకి సంబంధించినటువంటి ప్రతినిధి మాట్లాడుతూ రోజా గారు వైసీపీకి ఒక గొంతుగా ఉన్నారు, ఆమె గొంతు నొక్కడం కోసమే ఆమె చేసినటువంటి ఏమీ చేయకపోయినా సరే ఏదో ఒకటి ఎతకాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఆమెను అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది, ఇది కుట్ర ప్రకారంగా జరుగుతుంది అనేసి ఆయన అంటున్నారు. ఆయనకి ఏం సమాధానం చెప్తారు? అసలు రోజా గొంతు నొక్కాల్సిన పనిలా, అసలు రోజా తీసేసింది తహసీల్దారు. ఆమె మాటలకి ఆమె చిరిగిపోయిన నోట్లు అంటాను. ఆమె గురించి మేము పట్టించుకోవాల్సిన పనిలా. కాకపోతే ఇక్కడ బాధ వేసేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము కోరుకోవడం లేదు సార్, ప్రజలు కోరుకుంటున్నారు. ఆడుదామ ఆంధ్ర మీద ఇంకా విచారణ పూర్తి చేయలేదు, మీడియా కోరుకుంటుంది, ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయి.
రోజా మీద వ్యక్తిగత కక్ష సాధించాలనుకుంటే ఈ రోజుకి రోజా తిరుమల దర్శనాల విషయంలో కానీ వేరే విషయాల్లో కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ఏదైతే విశాఖపట్నానికి సంబంధించిన ఏదైతే బీచ్ ఆ రోజు ఆమె టూరిజం మంత్రి, 1 కాదు 2 కాదు కుప్పలుగా ఉన్నాయి. పులివేందుల్లో 12 కోట్ల రూపాయలు అవినాష్ బంధువులకు సంబంధించి నిరుపయోగం ఉన్న భవనాన్ని తీసుకొని వచ్చి రెన్యువేట్ చేసి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆధారాలు ఉన్నాయి. ఒక్కటి ఆడుదాం ఆంధ్ర కాదు, రోజా అనే ఆమె మంత్రి ఆమె పనిచేసిన శాఖలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో మొత్తం అవినీతి కూపంగా మార్చేశారు, కోట్లు దండుకున్నారు. అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో ఆధారాలతో కూడా ఒకదాంతో పోతే బయట వచ్చేయరు, పోతా లోపలికి వెళ్ళాక ఆమె ఖచ్చితంగా ఆమె సెటిల్ అయ్యేలాగానే ఉంటుంది. ఏం అంత ఈజీగా ఏం వదిలేము. ఈ రోజు మాకేం వ్యక్తిగత కక్షలు లేవు. పేద క్రీడాకారులు డబ్బు అది నిజంగా ఆ డబ్బు కానీ ఖర్చు పెట్టుంటే ఖచ్చితంగా ఈ రోజు మెడలిస్టులు తయారయ్యే వాళ్ళు 120 కోట్ల రూపాయలు సార్, అది 120 కోట్లు. దాంట్లో రాజకీయ కక్ష ఉంటుంది. వ్యక్తిగత ఆమె నోటికి ఎవరన్నా భయపడతారా? ఆమెకి భయపడతారా? జగన్మోహన్ రెడ్డికి భయపడలా, వాళ్ళ నాయనకి భయపడలా, ఎవరికి భయపడలా? మేమెందుకు రోజాకి ఆమె పుట్ట బెదిరింపులకి ఆమె నోటికి మేమెందుకు? ఆమె నోటిని రాష్ట్ర ప్రజలంతా చీదరించేశారు. ఆమె నువ్వు మాట్లాడితేనే టీవీలు కట్టేస్తున్నారు. అట్టడం గురించి మేము ఆలోచించడం ఏంది? కాకపోతే ఇక్కడ మేము ఆలోచిస్తుంది ప్రజాధనం, ప్రజల డబ్బు, పేదవారి డబ్బు, క్రీడాకారులకు అందాల్సిన డబ్బు. ఒలింపిక్స్ స్థాయికి వెళ్ళాలనుకున్న ఎక్కడో కుగ్రామంలో ఉన్న క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో ఆ రాణించాలనుకున్న క్రీడాకారుడికి డబ్బు గాని అందుంటే ఈ రోజుకి మన రాష్ట్ర మెడలిస్టు తయారయ్యాడు. అది పాదేస్తుంది. దాని మీద విచారం జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ రవినాయుడు గారు. సప్తగిరి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి ఇప్పుడు విన్నారు మీరు ముగ్గురు మాట్లాడినటువంటి వర్షం విన్నారు. మస్తానరావు గారు మాట్లాడారు, చిన్నపరెడ్డి గారు మాట్లాడారు, అలాగే శాప్ చైర్మన్ రవినాయుడు గారు మాట్లాడారు. సో ఓవరాల్గా ఏంటి అసలు నిజంగా రోజా అవినీతికి పాల్పడలేదా?